హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిత్ర లక్కీ ఇద్దరు కూడా మెట్లు దిగి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు లక్కీ తాతయ్య అంటూ జయదేవ్ని పిలుస్తూ ఉంటుంది. జయదేవ్, అరవింద వీళ్ళంతా కూడా మెట్ల వైపు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మి, జున్ను, మిత్ర లక్కీ వీళ్ళు నలుగురు కూడా మెట్లు దిగుతూ వస్తున్నట్టుగా జయదేవ్, అరవింద వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా ఆనందంగా చూస్తూ ఉండగా మిత్ర ఒక్కడే లక్కీని తీసుకొని కిందికి వస్తూ ఉంటాడు. ఇక ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళిద్దరూ కూడా కాస్త అప్సెట్ అవుతారు. వెనకాలే లక్ష్మి కూడా జున్నుని తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది. ఫంక్షన్కి జున్ను వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. ఇక అప్పుడు జున్ను వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. జున్ను, ఈరోజు మీ నాన్నని మాకు పరిచయం చేస్తానని అన్నావు కదా, ఎక్కడ మీ నాన్న అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు జున్ను, రండి మా నాన్నని పరిచయం చేస్తాను అని చెప్పి గెస్ట్లతో మాట్లాడుతున్న మిత్ర దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని జున్ను అక్కడికి వస్తాడు. మనీషా దేవి అని ఇద్దరు కూడా చాటుగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటారు. జున్నుగాడు మొదలు పెట్టేశాడు, ఇక ఈరోజు నీ పరువు తీసేస్తాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఈయన మా నాన్న మిత్రానందన్ అని చెప్పి జున్ను తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తూ ఉంటే ఈయన లక్కీ వాళ్ళ నాన్న కదా అని చెప్పి జున్ను వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. జున్ను కూడా తను నాన్నే అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. అవునా అంకుల్, మీరు జున్ను వాళ్ళ ఫాదర్ అని చెప్పి జున్ను వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు మిత్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడంతో అప్పుడు అక్కడికి వచ్చిన లక్ష్మి మిత్రకు దండం పెడుతూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర, అవును నేనే జున్ను వాళ్ళ ఫాదర్ని అని చెప్పి ఒప్పేసుకుంటాడు. దాంతో జున్ను చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. మీరే జున్ను వాళ్ళ ఫాదరా అంకుల్? అసలు జున్ను మీ గురించి రోజు కూడా చెబుతూ ఉంటాడు, ఎప్పుడు కూడా నాన్న నాన్న అని అంటాడు. ఇన్ని రోజులు జున్నుకి నాన్న లేడని మేమంతా కూడా జున్నుని ఎంతగానో ఏడిపించాము. మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ చేసిన రోజున జున్ను మా అందరికీ ట్రీట్ ఇచ్చాడు, స్కూల్లో అందరికీ కూడా చాక్లెట్స్ పంచాడు అని చెప్పి జున్ను వాళ్ళ ఫ్రెండ్ మిత్రకి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ మాటలు విని మనీషా దేవి అని ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అవును నాన్న, మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ చేసిన రోజున జున్ను స్కూల్లో అందరికీ కూడా చాక్లెట్స్ పంచాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని చెప్పి అంటూ ఉంటుంది. మీకోసం జున్ను ఎంతగానో ఎదురు చూశాడు. మొత్తానికి లక్కీ వాళ్ళ నాన్న, జున్ను వాళ్ళ నాన్న ఇద్దరు ఒకటే అన్నమాట అని చెప్పి జున్ను ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. దేవి అని మనీషాతో జున్నుగాడు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తోనే మిత్రని నాన్నగా పరిచయం చేశాడు. ఇప్పుడు పార్టీలో ఉన్న గెస్ట్లందరికీ కూడా మిత్ర తన తండ్రిని పరిచయం చేసేలోగా నువ్వు వెళ్ళి మొత్తం కూడా డిస్టర్బ్ చేశాయని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మనీషా జున్ను వాళ్ళ దగ్గరకు వచ్చి, అవతల గెస్ట్లు వస్తూ ఉంటే మీరేంటి ఇక్కడ మీటింగ్ పెట్టి మిత్రని డిస్టర్బ్ చేస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి పిల్లలతో అంటూ ఉంటుంది. మేము మా నాన్నతోనే కదా మాట్లాడుతున్నాము, అయినా నాన్నకు డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది, ఇందులో తప్పే ఉంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. వచ్చిన గెస్ట్లందరినీ కూడా రిసీవ్ చేసుకోవాలి కదా, మీరు వెళ్ళి ఆడుకోండి అని చెప్పి మనీషా పిల్లల్ని పంపించేస్తూ ఉంటే రండి ఫ్రెండ్స్ అంటూ లక్కీ జున్ను ఇద్దరు కూడా పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత మనీషా మిత్రతో, మిత్ర అవతల సురేష్ సార్ వచ్చారు, వెళ్ళి మాట్లాడు అని చెప్పి మిత్రని కూడా అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత మనీషా ఒంటరిగా ఉన్న లక్ష్మితో, చూడు లక్ష్మి, పిల్లల్ని అడ్డం పెట్టుకుని గేమ్స్ ఆడదాం అనుకుంటున్నావేమో, నాకు కనుక తిక్కరేగిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి అలా లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరో పక్క లక్కీ పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడబోతూ ఉంటుంది. లక్కీ కింద పడబోతూ ఉంటే లక్ష్మి లక్కీని పట్టుకుంటుంది. జాగ్రత్తగా ఉండాలి కదా లక్కీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నాకేం కాలేదమ్మా, దెబ్బ కూడా తగలలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. నువ్వు కింద పెడితే డ్రెస్ పాడైపోతుంది, ఇంకా కేక్ కటింగ్ కూడా అవ్వలేదు కదా, కేక్ కటింగ్ అయ్యే వరకు డ్రెస్ని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి లక్ష్మి లక్కీకి చెబుతూ ఉంటుంది. అలాగే అమ్మ అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో పార్టీకి వచ్చిన ఒక ఆవిడ లక్కీని చూస్తూ హాయ్ లక్కీ అని చెప్పి అంటూ ఉంటే, హాయ్ ఆంటీ, ఈవిడే మా అమ్మ అని చెప్పి లక్ష్మిని పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక దాంతో పార్టీకి వచ్చిన ఆవిడ, చూస్తుంటే తెలిసిపోతుందమ్మా, నువ్వు అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు అని చెప్పి లక్కీతో అంటూ ఉంటే ఇక అప్పుడు లక్కీ లక్ష్మి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇక ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ నేను నిజంగా నీలాగా ఉన్నానా, చిన్నప్పుడు నువ్వు కూడా నాలాగే ఉండేదానివా, నేను నీకే పుట్టానా అని చెప్పి లక్కీ లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మికి మరొకసారి లక్కీ తన కూతురేనేమోనని అనుమానం మొదలవుతూ ఉంటుంది. ఇక దాంతో నువ్వు వెళ్ళి ఆడుకో లక్కీ, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి
గెస్ట్లతో మాట్లాడుతున్న అరవింద దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య గారు, నేను మీతో ఒక నిమిషం మాట్లాడాలి, ఇలా రండి అని చెప్పి లక్ష్మి అరవింద్ అని పక్కకు తీసుకుని వెళ్తుంది. ఇక ఇదంతా గమనిస్తున్న దేవి అని ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని మాట్లాడుకునివ్వకుండా చేయాలని అనుకుంటూ ఉంటుంది. అరవింద్ అని లక్ష్మి పక్కకు తీసుకువెళ్ళిన తర్వాత, అత్తయ్య గారు, లక్కీ మున్నార్లో ఎక్కడ పుట్టింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఎందుకు లక్ష్మి నిన్నటి నుండి నువ్వు లక్కీ ఎక్కడ పుట్టిందని అడుగుతున్నావు, ఎందుకు నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు ఆ విషయం గురించి అని చెప్పి అరవింద అంటూ ఉంటే, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అత్తయ్య గారు, ప్లీజ్ చెప్పండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. లక్కీ మున్నార్లో ఒక హాస్పిటల్లో పుట్టిందని అరవింద అనగానే, జున్ను కూడా హాస్పిటల్లోనే పుట్టాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో దేవి అని అక్కడికి వచ్చి, అక్క నువ్వు ఇక్కడున్నావా, గెస్ట్లందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా వెళ్ళక పిలుస్తున్నారు అని చెప్పి అక్కడి నుండి అరవిందాన్ని పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి ఆలోచిస్తూ ఉండగా తన దగ్గరికి మనీషా వస్తుంది. ఏంటి లక్ష్మి, లక్కీ కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి నీకు తెలుసా అని చెప్పి మనీషాని అడుగుతుంది. తెలుసు, ఎందుకంటే ఆ టైంలో నేను కూడా అక్కడే ఉన్నాను అని మనీషా అనగానే, ఇక అప్పుడు లక్ష్మి ఏంటి నువ్వు కూడా అక్కడే ఉన్నావా, నువ్వెందుకు ఆ టైంలో అక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, టీ ఎస్టేట్లో మిత్ర దగ్గర పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి వాళ్ళ చెల్లెలకి ఆ రోజు డెలివరీ పెయిన్స్ వస్తూ ఉంటే తనని తీసుకొని మేము హాస్పిటల్కి వెళ్ళాము. లక్కీ కన్నతల్లి లక్కీకి జన్మనిచ్చి చచ్చిపోయింది. ఈ విషయం లక్కీకి తప్ప అందరికీ తెలుసు. లక్కీ బాధపడుతుందని ఎవరు కూడా ఈ విషయం చెప్పలేదు అని అలా మనీషా లక్ష్మికి అబద్ధం చెబుతుంది. మనీషా అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోగానే లక్ష్మి, అంటే జున్ను లక్కీ ఇద్దరు ఒకే దగ్గర పుట్టడం యాదృచ్ఛికం అన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మొత్తానికి లక్ష్మిని భలే డైవర్ట్ చేస్తావని చెప్పి దేవి అని అంటూ ఉంటే, లేకపోతే ఈ టెన్షన్ ఇంకా ఎంతసేపు పడమంటారా ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. మరో పక్క అర్జున్ కూడా పార్టీకి వస్తాడు. వచ్చిన గెస్ట్లందరినీ కూడా మిత్ర రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. హాయ్ మిత్ర అని చెప్పి అర్జున్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే, అప్పుడు జున్ను పరిగెత్తుకుంటూ వచ్చి బాబా అంటూ అర్జున్ని హక్ చేసుకుంటాడు. తను తీసుకొచ్చిన గిఫ్ట్ని అర్జున్ జున్నుకి ఇస్తాడు. ఇంకొక గిఫ్ట్ ఎవరికి బాబా అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటే లక్కీకని అర్జున్ అంటాడు. ఇక లక్కీ కూడా అక్కడికి వచ్చి థ్యాంక్స్ అంకుల్ అంటూ ఆ గిఫ్ట్ని తీసుకుంటుంది. ఇక తర్వాత జాను అక్కడికి వస్తుంది. హాయ్ అర్జున్ గారు అని చెప్పి అర్జున్ని పలకరిస్తుంది. నీ డ్రెస్ చాలా బాగుంది, లక్ష్మి సెలెక్షన్ అని చెప్పి అర్జున్ అడుగుతాడు. కాదు, నా ఓన్ సెలెక్షన్ అని చెప్పి జాను అంటుంది. సూపర్గా ఉందని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, ప్రతి ఒక్కడు దీని డ్రెస్ని పొగట్టమే అని చెప్పి దేవి అని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత జాను లక్కీ జున్నులను పిలిచి, కేక్ కటింగ్కి ఇంకా టైం ఉంది, మీరు కాసేపు వెళ్ళి ఆడుకోండి అని చెప్పి వాళ్ళిద్దరిని అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక జాను ఒంటరిగా ఒక దగ్గర నిలబడి ఉండగా దేవి అని చాటుగా ఉండి జాను డ్రెస్ మీదకి కూల్ డ్రింక్ని విసిరి కొడుతుంది. దాంతో జాను డ్రెస్ పాడైపోతుంది. ఇంతలో వివేక్ అక్కడికి వస్తాడు. ఏమైంది జాను అని చెప్పి అంటూ ఉంటే, ఎవరో నా డ్రెస్ మీద కూల్ డ్రింక్ పోసారని చెప్పి అంటూ ఉంటుంది. ఎవరు పోస్తుంటారని చెప్పి వివేక్ అంటాడు. ఏమో తెలియదు వివేక్ అని చెప్పి, చూసావా నువ్వు ఇచ్చిన డ్రెస్సే నా ఒంటి మీద గంట ఉండలేకపోయింది, అటువంటిది మనం జీవితాంతం కలిసి ఉండగలమా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ డ్రెస్సే కదా, దాని గురించి ఎందుకు అంతలా బాధపడుతున్నావు, వెళ్ళి వేరే చేంజ్ చేసుకున్నా, నువ్వు ఇంకా దీని గురించి ఏమో ఆలోచించుకో అని చెప్పి వివేక్ జానుని అక్కడి నుండి పంపించేస్తాడు. ఏంటంటే జానుని ఏదో చేస్తానని చెప్పి తన డ్రెస్ మీద కూల్ డ్రింక్ పోశారు, మీరు చేయాల్సింది ఇంతేనా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు దేవి అని మరి ఏం చేయమంటావు, వచ్చిన వాళ్ళందరూ కూడా దాని డ్రెస్ని పొగుడుతూనే ఉన్నారు, అది తట్టుకోలేకే ఇలా చేశానని చెప్పి ముందు ముందు దాన్ని ఇంకా దెబ్బ కొడతానని మనీషాతో అంటూ ఉంటుంది. మరో పక్క లక్ష్మి లక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అర్జున్ అక్కడికి వస్తాడు. ఏంటి లక్ష్మి, మిత్రకి ఇంకా నీ మీద కోపం పోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే, అది ఈ జీవితాంతం పోదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అంత నవ్వుతూ ఎలా చెప్పగలుగుతున్నావని చెప్పి అంటూ ఉంటే, ఏడ్చే ఓపిక నాకు లేదు అర్జున్ గారు, అందుకే నేను ఇలా నవ్వుతూ చెబుతున్నానని అర్జున్కి చెబుతూ ఉంటుంది. ఇందుకీ మీరు ఒక వ్యక్తిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు కదా, ఆ వ్యక్తికి ఇప్పుడు ఎలా ఉందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు అర్జున్ అతన్ని ఎవరో చాలా రోజులుగా బంధించి సరిగ్గా ఆహారం కూడా పెట్టలేదట, ఒంటి నిండా దెబ్బలున్నాయట, చాలా వీక్గా ఉన్నాడని డాక్టర్ అన్నారు, స్పృహ రాగానే ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చొచ్చానని అర్జున్ అంటూ ఉంటే, మంచి హాస్పిటల్లో జాయిన్ చేశారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. జేజే హాస్పిటల్లో జాయిన్ చేశానని అర్జున్ అంటూ ఉంటాడు.
ఇక్కడ చాటుగా ఉండి మనీషాదేవి అని ఇద్దరు కూడా వాళ్ళ మాటలు విని షాక్ అవుతూ ఉంటారు. కొంప తీసి అర్జున్ చెప్పేది భాస్కర్ గురించా ఏంటి? చెప్పేదంతా వింటూ ఉంటే భాస్కర్కి మ్యాచ్ అవుతుంది. వెంటనే రౌడీలకు ఫోన్ చేసి చెప్పాలనుకుని మనీషా రౌడీలకు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా జేజే హాస్పిటల్కి వెళ్ళండి, భాస్కర్ గారు అక్కడే ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. మరో పక్క ఫోటోగ్రాఫర్ మిత్ర దగ్గరికి వచ్చి సార్ ఫొటోస్ తీస్తాను రండి సార్ అని చెప్పి అంటూ ఉంటే అలా మిత్ర స్టిల్స్ ఇస్తూ ఫోటోలు దిగుతూ ఉంటాడు. ఇక రాబోతున్న ఎపిసోడ్లో లక్ష్మి, మిత్ర, జున్ను, లక్కీ వీళ్ళు నలుగురు కలిసి ఫోటోలు దిగుతూ ఉంటే అది చూసి మనీషా ఎంతకనో కొల్లుకుంటూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.